నమస్తే మిత్రులారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 ఫలితాలు అయితే టీజీపీఎస్సీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది. 1/12/2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో దాదాపుగా మనకు ఎప్పటి నుంచో ఎదురు చూసాము 1:1 లిస్ట్ అనేటువంటిది ఈరోజు విడుదల చేయడం అనేటువంటి జరిగింది. దాదాపుగా ఇది 210 పేజీలు ఉన్నాయి. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, అదే రకంగా సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్. కాబట్టి జూనియర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈ హాల్ టికెట్ నెంబర్కు ఈ జూనియర్ అసిస్టెంట్గా వాళ్ళకు రావడం జరిగింది. అంటే ఇక్కడ పోస్ట్ కోడ్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్, 85 అండి. ఇక్కడ 56 జూనియర్ అసిస్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఉమెన్స్. కాబట్టి ఈ రకంగా దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఏది అనేటువంటిది ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి దాదాపు 210 పేజీలు ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది, అదే రకంగా మీకు వచ్చినటువంటి పోస్ట్ అనేటువంటిది, దాంతోపాటుగా మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేటువంటిది చూసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా అయితే ఉందండి. కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూసాము బట్ ఈరోజు రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా మీ అందరికీ కూడా 100% ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే ఏదో ఒక ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయితేనే ఉంటారు, టైం వేస్ట్ కాకుండా తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేయడంలోనే శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మనందరి ప్లాట్ఫామ్ కోసం. కాబట్టి తప్పకుండా అయితే వీలైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా వీలైతే లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి రెగ్యులర్గా క్లాసెస్ అయితే చేస్తున్నాము ఇంగ్లీష్కి సంబంధించింది. వాటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ అనేటువంటిది షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే ఈ జాబ్లో సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మన సబ్స్క్రైబర్స్, తప్పకుండా మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏ జాబ్ అయినా చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఆ కాంపిటీషన్లో మీకు జాబ్ అనేటువంటిది సాధించాలంటే మీలో మీకు నమ్మకము, అదే రకంగా మరికొంత ఇన్స్పిరేషన్ మారడానికి అవకాశం ఉంది. కాబట్టి పట్టు వదలకుండా మీ డ్రీమ్ జాబ్ కోసం తప్పకుండా ప్రిపేర్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీహౌ తప్పకుండా అయితే చాలా కష్టపడి సాధించారు. కాబట్టి ఎవరైతే సాధించినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మీ యొక్క నేము, అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేటువంటి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎనీహౌ జాబ్ మిస్ అయినటువంటి 1:3లో ఉంటే జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా నెక్స్ట్ డే మనకు బెటర్ లక్ అండి. 1:1లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.